ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా చికెన్ని ట్రై చేయాలంటే ఇలా చికెన్ తందూరిని ట్రై చేసేయండి. 2 లెగ్ పీసెస్ తీసుకొని అది ఘాట్లు పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ కారం, పెప్పర్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపాయల పేస్ట్ వేసుకొని తగినంత సాల్ట్ అండ్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆ లెగ్ పీసెస్కి బాగా మసాలా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఈ పీసెస్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మన ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మగ్గించుకుందాం. బాగా మగ్గిపోయింది, చూసారా ఎలా అయిందో. బాయిల్ అయిపోయిన తర్వాత మనం చికెన్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఒక బాండీలో ఆయిల్ తీసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం చికెన్ని. చికెన్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దాంట్ని సర్వ్ చేసేసుకుందాము. చికెన్ని సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను సర్వ్ చేసుకున్నాను. ఇది స్ట్రీట్ స్టైల్ కన్నా ఇంకా యమ్మీ అండ్ టేస్టీగా వచ్చింది. ఒక్కసారి ట్రై చేసేసేయండి. మీరు ఒకసారి ట్రై చేసేసి ఎలా వచ్చిందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి.